హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మేమైతే ఇక మార్నింగ్ వంట అయితే స్టార్ట్ చేసినాము. పిల్లలకైతే స్కూల్ టైం అయితది. ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకున్నా. చలికాలం కదా! చాయ్ తాగిన దాకా ఇక ఏ పని చేయబుద్ధి అయితలేదు. ఇక్కడ పప్పు కూడా చేసేసిన నేను. ఎందుకంటే నాకు వంట చేసుకుంటానే చాయ్ పెట్టుకున్నా అనమాట. ఇక్కడ పప్పు అయితే రెడీ అయింది. అదే కుక్కర్‌లో బియ్యం కూడా పెట్టేసిన. ఇక అన్నం అయితది. ఈరోజు మా ఆయన 8:00 వెళ్ళిపోతా అంటే ఇక టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే సాయంత్రం ఒకటి ఫంక్షన్ అయితే ఉంది. ఆయన నాకు టిఫిన్ వద్దు, నేను జల్దీ వస్తా, హాఫ్ డే చేసుకొని అంటే సరే అని ఇక వంట అయితే పిల్లల గురించి చేసిన అనమాట. ఆయన నాకు టిఫిన్ ఏం వద్దు, నాకు చాయ్ ఒకటే పెట్టి అంటే సరే అని చాయ్ అయితే పెట్టించిన. మా ఇంట్లో మార్నింగ్ టైం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలు అయినా ముగ్గురు ఒకటేసారి లేస్తారు, ముగ్గురు ఒకటేసారి రెడీ అవుతారనమాట. ఏమన్నా జోక్స్ ఉంటే చెప్పుకుంటారు, మళ్ళీ తర్వాత డాన్స్ ఉంటే కూడా చేసుకుంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మార్నింగ్ టైము. ముగ్గురు ఒకటేసారి లేస్తారు, ఒకటేసారి టిఫిన్ చేస్తారు, మళ్ళీ ఒకటేసారి ఆయన డ్యూటీకి వెళ్తారు, పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు. నేను కూడా ఇక ఆయనతో పాటు కొంచెం ఛాయ్ అయితే పెట్టుకొని తాగుతున్నా. పిల్లలకైతే ఇక అన్నం పాలకూర పప్పు అయితే చేసి పెట్టిన, వాళ్ళే తింటున్నారు. ఇక్కడైతే బాక్స్ కూడా రెడీ చేస్తున్నా. బాక్స్ అయితే రెడీ అయినాయి. మా ఆయన నువ్వే పంపించి రాపో అంటే సరే నేనే పంపిస్తాలే అని పిల్లలకైతే రెడీ చేసిన. ఇక లడ్డు అయితే సాక్స్ వేసుకుంటుండు, రెడీ అవుతుండు. ఐశ్వర్య అయితే జల్దీనే రెడీ అవుతుంది రోజు. లడ్డు గురించే లేట్ అవుతుంది అన్నమాట. ఇక ఫైనల్గా స్కూల్కి అయితే వెళ్తున్నాము. మా గల్లీలో అయితే రోడ్ వేస్తున్నారు, అసలు పిల్లలకి నడవనీకి వస్తలేదు. స్కూల్ అయితే దూరమే ఉంటుంది. రోజైతే బైక్ మీదే వెళ్తారు పిల్లలు. ఈరోజు అయితే నేనే పంపిస్తున్నా.